మహాప్రళయం సునామీ వచ్చి నేటికి సరిగ్గా 10 ఏళ్లైంది. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవుల్లో వచ్చిన భారీ భూకంపం సృష్టించిన విలయానికి నేటికి చాలా ప్రాంతాలు కోలుకోలేకపోతున్నాయి. 14 దేశాల్లో 2,30,000 మందిని బలిగొన్న ఈ మహావిషాదం 17 లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. అది డిసెంబర్ 26, 2004. ఎప్పటిలాగే తెల్లవారింది. ఎప్పటిలాగే సముద్రమొడ్డున అలలు ప్రశాంతంగా కదులుతున్నాయి. సమయం ఉదయం 6 గంటలవుతోంది. ఇంతలోనే ఊహించని విలయం విరుచుకుపడింది. తీర ప్రాంతాలను తుడిచివేసింది. ఈ ఘోర ప్రళయం సునామీ వచ్చి సరిగ్గా నేటికి 10 ఏళ్లయింది. ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా దీవులకు సమీపంలో హిందూ మహాసముద్రంలో వచ్చిన తీవ్ర భూకంపంతో 14 దేశాలు చిగురుటాకులా వణికాయి. తీర ప్రాంత పట్టణాల్లోని భవనాలు, ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. రిక్టర్ స్కేల్పై 9.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి సముద్రం ఉప్పొంగి మహోగ్ర రూపంతో విరుచుకుపడింది. అలలు 20 అడుగుల మేర ఎగిసిపడి తీరం వైపు దూసుకొచ్చాయి. ఎన్నడూ చూడని ఈ సముద్ర భూకంపంతో తీర ప్రాంతం జలసమాధి అయింది. మహాప్రళయం సునామీ 14 దేశాల్లో 2,30,000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. 17 లక్షల మందిని నిరాశ్రయులు చేసింది. ఈ ప్రళయం ధాటికి ఇండోనేషియానే ఎక్కువగా దెబ్బతింది. ఆ దేశ పౌరులు 1,70,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది నిరాశ్రులయ్యారు. శ్రీలంకలో 36,000 మంది మరణించారు. భారత్లో 18,000 మంది, థాయిలాండ్లో 9,000 మంది, మయన్మార్లో 500 మంది మృతి చెందారు. సముద్ర భూతలానికి 30 కిలోమీటర్ల దిగువన 1,200 కిలోమీటర్ల అవధిలో సముద్ర భూతలం కొన్ని మీటర్ల మేర పైకి లేవడంతో ఈ మహాప్రళయం ముంచుకొచ్చింది. సునామీకి కారణమైన భూకంపం వలన 10 నిమిషాల పాటు భూమి కంపించింది. చరిత్రలో అన్ని నిమిషాలు భూమి కంపించిన దాఖలాలు లేవు. హిరోషిమాపై వేసిన అణుబాంబుల్లాంటి 23 పేలితే ఎంత శక్తి విడుదలవుతుందో అంత ఈ భూకంపం వల్ల వెలువడింది.